ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? పొద్దున్న లేచారా? బైబిల్ని ధ్యానించారా? ప్రార్థించారా? ఈరోజు వాగ్దానం ఎవరి కోసం అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈరోజు వాగ్దానం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని వీక్షించారు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. చదవబడినటువంటి వాక్యమును దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. చూశారా ఫ్రెండ్స్? వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని బాగుపరచను, వారిని స్వస్థపరచను. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచను అని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరు ఆయన వైపు తిరిగారు? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల నొప్పులతో బాధపడుతున్నవారు, కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆయన వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచను. ఫ్రెండ్స్, మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఆయన వైపు తిరగండి, మోకరించండి, మీ అనారోగ్య సమస్యల గురించి ప్రార్థన చేయండి. అప్పుడు ఆయన మీ ప్రార్థన అంగీకరించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బైబిల్లో మనం నయమాను చూసుకున్నట్లయితే నయమాను ఎంతో కాలంగా కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు. బయటికి గంభీరంగా కనిపించిన లోపల మాత్రము రోగమును బట్టి కుమిలిపోతూ ఉంటాడు. అలాంటి నయమాను చూసినటువంటి ఒక చిన్నది షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడని తెలియజేస్తుంది. అతని దగ్గరికి వెళ్ళమని అతడు దేవునికి ప్రార్థన చేసి నిన్ను స్వస్థపరుస్తాడు అని సెలవిచ్చినప్పుడు నయమాను ఆ చిన్నదాని మాటలు విని షోమ్రోన్కి వెళ్తాడు. నయమాను వస్తున్నాడంట అని ప్రవక్త ముందుగానే తెలుసుకొని యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవమని చెప్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నయమాను, మా దేశంలో నదులు లేవా, మేము అక్కడ మునగలేమా అని గర్వంతో మాట్లాడతాడు. పక్కనే ఉన్నటువంటి పనివాడు, అయ్యా, ప్రవక్త నిన్ను ఏదైనా కార్యం చేయమంటే అది చేయకుందువా? నీళ్ళల్లో 7 సార్లు మునగడం దానికంటే మేలే కదా అని పనివాడు చెప్పినప్పుడు నయమాను ఆ విషయం తెలుసుకొని నీళ్ళలోకి వెళ్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి 7 మార్లు మునిగి లేవగానే అతని శరీరము పసిపిల్లవాని శరీరం వల్లే బాగుపడుతుంది. అప్పుడు నిజమైన దేవుని గురించి తెలుసుకొని ఇశ్రాయేలీలలో ఇలాంటి దేవుడు మరొకడు లేడని నయమాను సాక్ష్యం ఇస్తాడు. అంతేకాదు, హిజ్కియా కూడా ఘోరమైనటువంటి పుండు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ పుండు వల్ల అతడు దినదినం బాధపడుతుంటే యెషయా ప్రవక్త అతని దగ్గరకు వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకోమని సెలవిస్తాడు. వెంటనే హిజ్కియా మోకరించి గోడ తట్టు తన ముఖం త్రిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుని ఎదుట తాను ఎలా ప్రవర్తించాడో, ఎలా మెలిగాడో, ఎలా మసులుకున్నాడో ప్రార్థనలో వివరంగా దేవునికి తెలియజేస్తాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన విని మళ్ళీ వెంటనే యెషయా ప్రవక్తను పంపించి నీకు 15 సంవత్సరాలు ఆయుస్సును ఇస్తున్నాను అని తెలియజేస్తాడు. ఆ విధంగా ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు. ఎంతోమంది వారి మొరను విన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఆయన వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన కూడా
తప్పకుండా దేవుడు విని మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే, ఎన్ని హాస్పిటల్ తిరిగినా వ్యర్థమే, డబ్బులు వేస్ట్ ఖర్చు పెడతామే తప్ప మనకున్న రోగములు వ్యాధులు మనల్ని విడిచిపెళ్ళవు. దేవునికి మనం మొరపెడితే మనల్ని దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన మొర విని మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. చెవిటి వాళ్ళకు చెవులు వినేవాడే విధంగా స్వస్థపరిచిన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా స్పష్టంగా తెలియజేయుచున్నాడు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. సో దేవుడే సర్వరోగములను తొలగించగలడు. స్వస్థపరచవాడను నేనే, గాయపరచవాడను నేనే అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి గాయము చేసేది ఆయన్నే, స్వస్థపరిచేది కూడా ఆయన్నే. నా సెలవు లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు అని ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈరోజే దేవుని యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ధైర్యంగా ఉండండి. భయం మీలో నుండి సంపూర్ణంగా తొలగించండి. భయపడకండి, భీతి చెందకండి. ధైర్యం కలిగి మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాడు. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు నాయన. అవును తండ్రి, నీవు స్వస్థపరిచే దేవుడవు. ప్రభువా, ఎందరైతే నాయన మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారందరిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి విడుదలను దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆయన మీరే స్వస్థపరచండి. యేసయ్య, నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము తండ్రి. ఎన్ని హాస్పిటల్కి తిరిగినా కానీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కానీ రోగములు తగ్గని వారు ఉన్నారు. ఇంకా నాయన అనారోగ్యంతోనే బాధపడేవారు ఉన్నారు. వారు ఇప్పుడే నాయన నీ వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేయుచుండగా మీరు నాయన వారి మొరను ఆలకించండి, అంగీకరించండి, వారిని స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం ప్రభు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్యం నాయన మేము నీ బిడ్డలుగా జీవించుటకు, నీ బలిష్టమైన రెక్కల కింద మేము ఎల్లప్పుడూ జీవించుటకు, బ్రతుకుటకు సాయం చేయండి. గొప్ప అద్భుతకార్యం నేను ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చించుకోమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండును గాక.